ఎక్స్ట్రాడిషన్ మాట్లాడినప్పుడు ఏప్రిల్ 11కి మనకు ఒక న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది కూడా పెద్ద చిట్టా. డాట్స్ కనెక్ట్ చేయండి, స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. ఇలా ఒక్కొక్క చిట్టా నిజంగా చెప్పాలంటే ఒకటి ఖతర్నాక్ ఉంటుంది. డాట్స్ కనెక్ట్ చేసుకుంటారండి. నేను వక్ఫ్ నుంచి తీసుకొని వచ్చి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వచ్చి ఎక్స్ట్రాడిషన్ దగ్గర ఆగి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ దగ్గర ఎక్స్ట్రాడిషన్ ఆఫ్ తహావుర్ రానా కాడికి వచ్చిన. తహావుర్ రానా కాడికి మాట్లాడితే ఈయన అమెరికా నుంచి ఏదైతే ఎక్స్ట్రాడిట్ అవుతున్నాడో ఇవాళ దేశవ్యాప్తంగా ఒక పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నది. యాక్చువల్గా చెప్పాలనంటే భారతదేశంలో ఒక నయా సునామీ రాబోతుంది. పాకిస్తాన్ గజగజ వణుకుతున్నది. భారతదేశంలో ఉన్న కొంతమంది పోలీసు బలగాలల్లా రాజకీయ నాయకులు ఇంకా పలు పెద్ద మనుషులు మీడియా హౌసెస్ కూడా వాళ్లకు గల్లుమంటున్నాయి వాళ్ళ గజ్జలన్నీ. ఎందుకు అవుతున్నాయి అని చెప్పి మాట్లాడితే ఇవాళ ఈ తహావుర్ రానా ఏదైతే 2611 మాస్టర్ మైండ్ ఉన్నాడో ఈయన అమెరికా నుంచి భారతదేశానికి ఎక్స్ట్రాడిట్ అవుతున్నాడు, అంటే తీసుకొస్తున్నారు లీగల్ ప్రాసెస్గా. ఈయన నాపనికి ఎంతో రకాలుగా ప్రయత్నం చేసింది ఐఎస్ఐ పాకిస్తాన్. లాస్ట్కి యుఎస్ కోర్ట్ క్లియర్స్ తహావుర్ రానాస్ ఎక్స్ట్రాడిషన్ టు ఇండియా. మోదీ హై తో ముమ్కిన్ హై, మేరా భారత్ ఆర్ అప్నా మోదీ. హిందుస్థాన్ ద హిందూ పేపర్లో వచ్చిన కథనాలు మేము ముంగట పెడుతున్నా. జస్టిస్ ఆఫ్టర్ ఎక్స్ట్రాడిషన్ ఆన్ తహావుర్ హుసేన్ రానా. విల్ రానా స్పిల్ బీన్స్ ఎక్స్పోజింగ్ పాకిస్తాన్ మిలిటరీ జిహాద్. ఏదైతే పాకిస్తాన్ భారతదేశంలో మిలిటరీ జిహాద్ చేయడానికి ప్రయత్నం చేసిందో ఇవాళ దానికి అన్నిటికీ ఎక్స్పోజ్ కాబోతున్నదా అని అంటే ఎస్, దట్ ఈస్ ద చిట్టా టుడే. ఇది ఆల్రెడీ పలు సోషల్ మీడియాలలో ఎక్సెట్రా పలు వైరల్ అయింది. పాకిస్తాన్ ఇంటర్నల్ ఈమెయిల్ కూడా యాక్సెస్ అయింది 2023లో రిపబ్లిక్ ఛానల్లో కూడా. మన అర్నబ్ గోస్వామి దీని మీద చిట్టా అయిపోయాడు. సో ఇవన్నీ కొలేట్ చేసి అలా ఆధారాలు ఒకటే పీస్లా మీకు పెడదామని అన్నదే ఈ చిట్టా. ఈ తహావుర్ రానా ఎవరు, 2611తో మనకి ఏం సంబంధం, అసలు ఈ పొలిటికల్ నెక్సెసెస్ ఏంది, ఎవడెవడు బయటపడతాడు, ఇది భారతదేశానికి ఆనందకరమైన విషయమా అవమానకరమైన విషయమా, లేకపోతే భారతదేశంలో ఉన్న పలు నాయకులు దేశద్రోహ చర్యలు చేసినరా అని మాట్లాడితే ఈ చిట్టా అయినాక మీరే కన్క్లూడ్ చేసి జర కమెంట్ రూపంలో మీరు చెప్పురు ఫ్రెండ్స్. తహావుర్ రానా ప్రొఫెషనల్లీ ఒక డాక్టర్, పాకిస్తానీ మిలిటరీ బేస్లలో పనిచేస్తాడు. ప్రొఫెషనల్ డాక్టరు పాకిస్తాన్ మిలిటరీలో పనిచేస్తాడు. పాకిస్తాన్ మిలిటరీలో పనిచేస్తాడు అని అంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా పలు కార్యక్రమాలను ఆయనని డెప్యూట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఆయనని లష్కరే తాయిబాలా డెప్యూట్ చేసింది. లష్కరే తాయిబాలా డెప్యూట్ చేసి పలు రాష్ట్రాలకు పలు దేశాలకు కూడా ఆయనని తిప్పుడు మొదలెట్టింది. 2611 డేవిడ్ హెడ్మెన్ అనేవాడైతే ఉండెనో వాన్తో చేతులు కలిపి మన ముంబైలో 2611లా మరణకాండ సృష్టించిన దాంట్లలో ఈ తహావుర్ హుసేన్ రానా ఉంటాడు. అసలు ఏంటి జరిగింది అని చెప్పి మాట్లాడితే అసలు కాన్స్పిరసీ ఏంది అని చెప్పి మాట్లాడితే కాన్స్పిరసీ అంతా ఈ ఐఎస్ఐ చేస్తుంది. ఈ ఐఎస్ఐ ఏమని చేసిందని అంటే మన భారతీయ పాలిటీషియన్లను యూజ్ చేసి, మన భారతీయ పోలీస్ బలగాలను యూజ్ చేసి, ఏటీఎస్ గీటీఎస్ వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళని యూజ్ చేసి భారత్ మీద ఒక అటాక్ చేద్దామని చూసింది. కాకపోతే ఇప్పుడు తహావుర్ రానా మన భారతదేశానికి వస్తున్నాడు కాబట్టి ఈ ఐఎస్ఐ యొక్క డీప్ లింక్స్ ఏవైతున్నాయో, డీప్ స్టేట్ అసెట్స్ ఏవైతే భారతదేశంలో ఉన్నాయో ఇవన్నీ ఎక్స్పోజ్ అయిపోతాయి. ఇక ఒక్కొక్కటిది పగిలిపోతుంది, పుచ్చ పగిలిపోతుంది అని ఐఎస్ఐకే కాకుండా ఇక్కడ ఉన్న కొంతమంది భారతీయ పాలిటీషియన్స్కి పెద్ద కొంతమంది కరప్ట్ ఆఫీసర్లకు కూడా గజ్జలు గల్లుమంటున్నాయి. కాన్స్పిరసీ డేటెడ్ టు 9/11 యుఎస్ టైం కాడికి నేను తీసుకోబోతున్నా ఫ్రెండ్స్. ఇదంతా విషబీజం ఎక్కడికి నాటిండ్రు అని అంటే 9/11 విషయం కాడికి వచ్చినప్పుడు అమెరికన్ అటాక్ జరిగినప్పుడు అమెరికా లష్కరే తాయిబాని బ్యాన్ చేయాలని చెప్పి చాలా ప్రెషర్ వేసింది పాకిస్తాన్ మీద. లష్కరే తాయిబాని బ్యాన్ చేయాలంటే పాకిస్తాన్ చేస్తుందా అని అంటే చేయదు. ఎందుకంటే అది విషబీజాలు నాటే క్రిమినల్తో అది ఆ పురుగులతోనే పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని నిలువెల్ల విషయమే ఉంటుంది పాకిస్తాన్కి. లష్కరే తాయిబాని బ్యాన్ చేసుడు పక్కకు పెడితే దీన్ని బేస్ షిఫ్ట్ చేసింది కరాచీకి షిఫ్ట్ చేసి దావుద్ని హఫీజ్ సయ్యద్ని చేతులు కలిపి దోస్తానా చేయించారు. దోస్తానా ఎందుకు చేయించారు అంటే భారతదేశంలో దావుద్కున్న నెట్వర్క్ హఫీజ్ సయ్యద్కి ఏదైతే ట్రైనింగ్ మాడ్యూల్స్ తయారు చేసే కెపాసిటీ ఉందో ఈ రెండుని లింక్ చేద్దామని పెట్టి ఒక కరాచీ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ఈ మోడల్ ఏం చేసిరనంటే ఈ మోడల్ అంతా ఎట్లా ఆపరేట్ చేయాలని చెప్పి డిజైన్ చేసిరనంటే భారతదేశ భూభాగాన భారతీయులతో భారత భూ జాగలల్లా ఈ అటాకులు భారతీయులతోనే చేపియాలా, అది హిందూ టెర్రర్ అని చెప్పి చెప్పాలా అని అన్న ఒక
విషబీజపు నాటకంతో మొదలెట్టిన ఆటనే ఈ కాన్స్పిరసీ థియరీ. ఎక్కడెక్కడ దాడి చేయాలంటే యావత్ భారతదేశంలో దాడి చేయాలా, మైనస్ కాశ్మీర్ తప్ప ఎక్కడన్నా చేయొచ్చు అని. ఇప్పుడు సర్ప్రైజ్ చేసే విషయాలు ఏంటనంటే 2002లో ఒక కరాచీ మీటింగ్ జరుగుతుంది. కరాచీ మీటింగ్లో జరగంగానే ఒక ఆర్గనైజేషన్ ఫార్మ్ అవుతుంది. ఈ ఆర్గనైజేషన్ ఫార్మ్ అవగానే ఒక లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉంటుందో ఎక్సెట్రా లెఫ్టిస్ట్ మెంటాలిటీ పార్టీలు, అది ఏ పార్టీలు ఉంటాయి అనేది మీ విఘ్నతకి ఇచ్చిపెడతా. ఆ పార్టీలకు పేడ్ ఆర్టిస్టులను తయారు చేసి వాళ్ళకు ఫండింగ్ ఇచ్చి 2013లో ఈ ఫండ్ ఆట మొదలవుతుంది. 2002లో ఈ ఆట మొదలవుతుంది. దాని తర్వాత దావూద్ తన నెట్వర్క్ యూజ్ చేసి 1977లో ఏదైతే సిమి అనే ఆర్గనైజేషన్ ఉంటుందో, ఈ సిమి అనే ఆర్గనైజేషను మన ముస్లిం వెల్ఫేర్కి పనిచేస్తుంది, ఒక ఎన్జిఓ లెక్క పనిచేస్తుంది అని చెప్తారు. కాకపోతే ఇది ఉసామా బిన్ లాడెన్ చేసిన ఏవైతే అటాక్లు ఉన్నాయో ఆర్ టు దట్ మ్యాటర్ అయినా చచ్చిపోయిన తర్వాతనో ఎక్కడనో వీళ్ళు కులేయామలకు సపోర్ట్ చేశారు. అప్పుడున్న బీజేపీ ప్రభుత్వము ఈ సిమిని బ్యాన్ చేసింది. నాకు తెలిసి 2001లో దీన్ని బ్యాన్ చేసిరో 2005లో దీన్ని బ్యాన్ చేసిరో, డేట్స్ ఎప్పుడున్నాయో మనకు పక్కకు పెడితే ఈ సిమి ఆర్గనైజేషన్ని మాత్రం బ్యాన్ చేసిర్రు. ఇప్పుడు ఈ సిమిని మళ్ళీ యాక్టివేట్ చేయాలంటే ఎట్లా అని అంటే దావూద్ నెట్వర్క్ని యూజ్ చేసి ఎవరెవరైతే హఫీజ్ సయ్యద్కి ఉన్న ట్రైనింగ్ మాడ్యూల్ తయారు చేసే కెపాసిటీ ఉంది కదా, వీళ్ళిద్దరిని లింక్ చేసి ఈ సిమిని మళ్ళీ యాక్టివేట్ చేయాలా, సేమ్ పేరుతో చేయాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పి PFI అని చెప్పి ఒక కొత్త పేరు పెట్టి లాంచ్ చేసి దానికి ఫండింగ్ మొత్తం మళ్ళా భారత్ యొక్క కమ్యూనిస్ట్ పార్టీలతోని ఎక్సెట్రా లెఫ్ట్ లిస్ట్ లిబరల్లతోని ఆట మొదలెట్టే ప్రయత్నం చేశారు. డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే ఐఎస్ఐ 2005లో ఒక పీస్ టీవీ పెట్టింది, ఒక మీడియా ఛానల్ని నడిపింది. అదే మనది పీస్ టీవీ, జాకీర్ నాయక్ నడిపే పీస్ టీవీ. ఈ అన్నిటికి ఏడికైనా వచ్చిందంటే లెఫ్టిస్ట్ లిబరల్ల అకౌంట్లకి ఈ పీస్ టీవీకి పైసలు వచ్చినాయి అని చెప్పి మన పలు మీడియా ఛానళ్ళు చెప్తాయి. హిందూలో కూడా వచ్చిన కథనాలు మీ ముంగట నేను స్క్రీన్ షాట్స్ పెట్టిన. ఈ కరాచీ ప్రాజెక్టు పైసలు పంపు చేయగానే సిమి పోయి PFI అయిపోయి 2006లో ఒక రూపం దాల్చుకొని ఇక ఆట మొదలెట్టి ఈ PFI ఇక సిమి లెక్క మొదలెట్టి ఈ జాకీర్ నాయక్ స్పీచ్లతోని ఇస్లామిస్టులందరినీ ఉత్సాహంలో కలిపి అందులో ఉన్న కొంతమంది రాడికల్ ఇస్లాంలను దుబాయ్కి తీసుకుపోయి, దుబాయ్ నుంచి పాకిస్తాన్ తీసుకుపోయి, పాకిస్తాన్లకు ట్రైనింగ్ చేసి మళ్ళీ భారతదేశానికి తీసుకొని వచ్చి ఇక్కడ హస్తగతం చేసే అల్లకల్లోలం సృష్టించే ఒక ప్రొవకేషన్ యాక్టివిటీ మొదలెట్టింది. ఇక్కడ కాగిపోయింది అనంటే ఇక్కడ కాగలే. భారత్ మే మైనారిటీ సేఫ్ నయ్యే, మళ్ళీ చేసేది ఎవరు దాడులు? వీళ్ళే. మళ్ళీ ఏంది లొల్లి? భారత్లో మైనారిటీలు సేఫ్లు లేవు. ఇక్కడ ఏమైనా యాక్షన్ ఉంటుందా అంటే ఏముండదు. ఇక కరాచీ ప్రాజెక్టులు ఏముంటుంది అంటే భారతదేశాన్ని భారతీయులతోనే భారత భూభాగంలో అటాక్ చేపించి దీన్ని ఎవరిని బ్లేమ్ చేయాలా? సనాతన హిందువులను బ్లేమ్ చేయాలా? ఈ ప్రాజెక్ట్ ఇట్లా మొదలైంది. దీనికి నేతృత్వం వహించింది మొత్తం ఎవరు అని అంటే తహావూర్ రాణా. వీడి శిష్యుడు ఎవడు? డేవిడ్ హెడ్మ్యాన్. 1953లో అభినవ భారత్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉండే మన భారతదేశంలో. డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. 1953లో అభినవ భార్గవ్ అనే ఒక భారతదేశపు ఆర్గనైజేషన్ ఉంటే ఈ ఆర్గనైజేషన్ హిందూ జనజాగృతికి పనిచేసింది అగెయిన్స్ట్ బ్రిటిషర్స్. ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక మనకు అవసరం లేదని చెప్పి ఈ 1953లో నాకు తెలిసి నా అభినవ భార్గవ్ ఆర్గనైజేషన్ని ఖతం చేసేసారు. కొంతమంది పాలిటీషియన్లు మళ్ళీ ఈ అభినవ భార్గవ్ అనే ఆర్గనైజేషన్ని మొదలెట్టిండ్రు. ఎందుకు? హిందువులను మలైన్ చేయనికే, హిందువుల పైన బట్టగాల్చి మీదయ్యనికే ఇదంతా చేపిస్తుంది హిందువులు ఈ ఆర్గనైజేషన్ నుంచి అని చెప్పిండ్రు. ఆధారాలతోనే చిత్రగుప్త గదఫిర్ గిరీష్ దీనికి నువ్వు ఏం ఆధారాలు చూపుతున్నావు అని అంటే 2008లో నాందేడ్లో బజరంగ్ దళ్ యాక్టివిస్ట్ ఒక పిల్లగాడు ఉండే. ఆయన కిరాణా షాప్ నడిపిస్తున్నప్పుడు ఫైర్ వచ్చింది, నా సామాన్లన్నీ కాలిపోయినాయి, నేను ఇన్సూరెన్స్కి అప్లై చేసుకుంటున్నా అని అప్లై చేసుకున్నాడు. ఇప్పుడు అందులో మెరిట్స్ డిమెరిట్స్లకు నేను పోతలేను ఆ కేసులలో. ఆల్ ఆఫ్ ది సడన్ నాందేడ్లో ఒక కిరాణా షాప్లో, అది కూడా బజరంగ్ దళ్ యాక్టివిస్ట్, ఆయన షాపు కాలిపోగానే ఇది ముంబై ATS పసిగట్టి దీనికి ఒక రూపకల్పన దార్చి ఎక్స్ప్లోజివ్స్ వల్ల ఆయన దుకాణం పేలిపోయిందని చెప్పి కేసు బుక్ చేసి ఈయనని ఒక హిందూ రాడికల్ లెక్క పెట్టిండా లేదా కేస్? అది చెప్తున్నా. సాఫ్రాన్ టెర్రర్కి బీజం ఈడికిని పడ్డదా లేదా? డాట్స్ కనెక్ట్ చేయరు ఫ్రెండ్స్ ఒకసారి మీరు. దాని తర్వాత మీకు అందరికీ సుపరిచితులు, నాకైతే స్ఫూర్తి లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్. లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ ఎవరు అని చెప్పి మాట్లాడితే 41 రాష్ట్ర రైఫల్స్ని తయారు చేసి కుప్వాడా అనుకుంటా జమ్మూ అండ్ కాశ్మీర్లో 10 నుంచి 12 లష్కరే తైబా మిలిటెంట్లను బొందలగడ్డల మీద వండబెట్టినోడు.
పాతాళానికి తొక్కినోడు. ఈయన చేస్తున్న చర్యలు చాలా సూపర్ ఉన్నాయని చెప్పి డిసైడ్ చేసి అప్పుడు ప్రభుత్వము ఈయనని మిలిటరీ ఇంటెలిజెన్స్లోకి పంపించింది. మిలిటరీ ఇంటెలిజెన్స్లోకి పంపించినప్పుడు ఈయనకు ఒక టిప్ దొరికింది. ఈయనకు టిప్ ఏమని దొరికిందనంటే, వీళ్ళు భారతదేశ భూభాగంలో భారతీయులను యూజ్ చేసి భారతీయులతోనే అటాక్ చేపిస్తున్నారని తెలుసుకొని పూణేలో ఉన్న మిలిటరీ అసెట్స్ మీద ఒక పెద్ద అటాక్ జరగబోతున్నది మాలేగాంలా అని చెప్పి డిసైడ్ చేసి ఈ అన్ని డీకోడ్ చేసి చూస్తే, ఈ ఈకో సిస్టమ్ని డీకోడ్ చేసి చూస్తే కంప్లీట్ కమ్యూనికేషన్ అంతా, అంటే వాళ్ళు మాట్లాడుకునే పద్ధతి అంతా అరబిక్లు ఉండే. అరే ఇదేదో పెద్ద ఖతర్నాక్ కేస్ నడుస్తున్నది అని చెప్పి ఈయన మళ్ళా మిలిటరీకి పోయి నేను అరబిక్ నేర్చుకోవాలా, ఇది అంతా అర్థం కావాలనంటే నేను అరబిక్ నేర్చుకోవాలా, వేరే వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు అని ఆయన అక్కడ పోయి నేర్చుకునే తరుణంలో మాలేగాంలో బ్లాస్ట్ అయింది. మాలేగాంలో బ్లాస్ట్ కాగానే ఇది హిందువులు చేసిండ్రు అని చెప్పి లొల్లి చేసిండ్రా లేదా. ఈ ఏటీఎస్ మహారాష్ట్ర వచ్చేసి ఆయన నాపి లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్ని కలిపి ప్రజ్ఞా సింగ్, మన సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్, యోగి ఆదిత్యనాథ్ గారిని మలైన్ చేసే ప్రక్రియ మొదలెట్టినరా లేదా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఈయనకు లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ గారికి 3rd డిగ్రీ పనిష్మెంట్స్ కూడా అప్పట్లో ముంబై పోలీస్ ఇచ్చిందా లేదా నేను మీ ముంగటికి తీసుకొని వస్తున్నా. ఐఎస్ఐ దాని తర్వాత నవంబర్ 26/11 ఎగ్జిక్యూట్ చేసింది. తహావూర్ రాణా, ఈ డేవిడ్ హెడ్లే ఇద్దరు కలిసి దీన్ని చేసిండ్రు. చేసిన తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కోడు ఉండే ఈ టెర్రరిస్ట్లా చేసినోడు మొత్తం ఇట్లా, ఒక్కోడు పేరు అజ్మల్ కసబ్ అని ఉండే. వాడు ఇష్టం వచ్చినట్టు గన్ దింపుకుంటా బుల్లెట్లు ఫైర్ చేసిండు ఫ్రెండ్స్. వీళ్ళది ఏమని ఉండే అంటే, ఖచ్చితంగా అజ్మల్ కసబ్ అనేటోడు బుల్లెట్లు దింపి కొడతా ఉంటాడు, పెద్ద మరణకాండ సృష్టిస్తారు. ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీలో చాలామంది దేశ ప్రజలు చచ్చిపోతారు. తద్వారా రక్షక బలగాలు వస్తాయి, రక్షక బలగాలు వచ్చి కూడా అజ్మల్ కసబ్ గాని షూట్ చేసేస్తే చచ్చిపోతారు. అయితే ఈయన జేబులా బెంగళూరుకి ఒక ఐడి కార్డు పెట్టి, ఈడి పేరు సమీర్ చౌదరి అని చెప్పి ఐడి కార్డు పెట్టిరు ఈయన జేబులా. ఈయన చేతికి ఒక కాషాయ తాడో రెడ్ తాడో పెట్టిండ్రు, ఈయనకి నుదిటికి తిలకం పెట్టిండ్రు. అంటే ఒక హిందూ చేసినట్టు దీన్ని ప్రొజెక్ట్ చేసిండ్రు. దురదృష్టం ఏందనంటే, ఆ పుణ్యాత్మునికి నేను పాదాభివందనం చేస్తున్నా, భావోద్వేగమై మాట్లాడుతున్నా. తూకారాం అనే ఒక పోలీస్ ఆఫీసర్ ముంబై పోలీసులా 25 బుల్లెట్లు తన ఛాతి మీద తీసుకున్న అజ్మల్ కసబ్ని జిందా పట్టుకున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఆత్మ ఎక్కడున్నా పరమేశ్వరుడు ఆయనకు పుణ్యం కలిపియాలని కోరుకుంటూ, మా పుణ్యం కూడా ఆయనకు కలగాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు చేతులెత్తి వందనం చెప్తుంది ఇలా చిత్రగుప్త తూకారాం గారికి. 25 బుల్లెట్లు తన ఛాతీలో దిగిన అజ్మల్ కసబ్ని జిందా పట్టుకొని పోలీసులకు అప్పచెప్తే, అప్పుడు ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ రాకేష్ మాయా, రాకేష్ గారు ఇంట్రాగేషన్లా కంప్లీట్ ఈ నెక్సస్ని డీకోడ్ చేసింది వాస్తవమా కాదా. అజ్మల్ కసబ్ గారు జిందా దొరకంగానే వీడు అజ్మల్ కసబ్ సమీర్ చౌదరి కాదు, వీడు కర్ణాటకకు చెందినోడు కాదు, పాకిస్తాన్కి చెందినోడు అని చెప్పి నెక్సస్ మొత్తం బట్టాలు బయలు చేసినరా లేదా. నాందేడ్లో జరిగిన ఆ చిన్న బ్లాస్టు, ఆ ఫైర్ యాక్సిడెంట్ని ఒక బ్లాస్ట్ లెక్క చెప్పి బజరంగ్ దళ్ మీద బ్యాన్ చేద్దామన్న తత్వం మీరు మర్చిపోయినరా అని చెప్పి చెప్తున్నా. తద్వారా ఆర్ఎస్ఎస్ని కూడా మలైన్ చేసి ఒక తీవ్రవాద సంస్థ లెక్క చిత్రీకరించి దాన్ని బ్యాన్ చేద్దామనన్న ఇలా ఆలోచనకు చెక్ పెట్టింది ఆనాటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు. నిజంగా చెప్పాలనంటే భరతమాత పుత్రులు. పాలిటీషియన్స్ తహావూర్ రాణా ఇలా మనకు దొరికింది కాబట్టి ఈ పాలిటీషియన్స్ ఎవరెవరు, ఈ కరప్ట్ ఆఫీసర్స్ ఎవరెవరు, వీళ్ళ వల్ల దేశానికి ఎంత నష్టం జరిగింది. ఈ డీప్ అసెట్స్ ఏదైతే పాకిస్తాన్ ఉన్నాయో ఐఎస్ఐవి ఇన్ని రోజుల నుంచి తయారు చేసి భారతదేశంలో వీళ్ళని కాపాడుకుంటూ వస్తున్న మీడియా హౌసెస్, కరప్ట్ ఆఫీసర్స్, పెయిడ్ లాయర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ వీళ్ళందరూ ఎక్స్పోజ్ అవుతారు అని చెప్పి, ఈ అజ్మల్ కసబ్ ఘటన కూడా బయటికి వస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి, ఎవరైతే సెక్యులర్ డోంగ్లలో ఇప్పటిదాకా హిందువులను చెలామణి చేపిస్తున్నారో ఈ సెక్యులర్లు కూడా ఏంది ఇది ఇంత అన్యాయం జరిగిందా నా భారతదేశానికి అని చెప్పి ఒక థాట్ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. కాబట్టి పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేసింది రానాని భారతదేశానికి రానియకుండా. ఎట్టకేలకు మేరా భారత్ అప్నా మోదీ అప్నా సర్కార్ రానాని ఎట్టకేలకు భారతదేశానికి మెడల్ పట్టుకొని గుంజుకొని వస్తూనే ఉన్నది. ఫ్రెండ్స్, మెరిసేటవన్నీ బంగారం కాదు, కనిపించేటవన్నీ కూడా నిజాలు కావు. డాట్స్ కనెక్ట్ చేయండి. నేను కంప్లీట్గా ఇవ్వాలి నెక్సెస్ ప్రతి చిట్టాని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వచ్చిన. ఫస్ట్ ఈ టూల్ కిట్ గ్యాంగ్ ఎట్లా తయారవుతుంది అని చెప్పిన, ఈ టూల్ కిట్ గ్యాంగ్కి ఎక్స్ట్రాడిషన్కి ముడిపెట్టిన, ఈ ఎక్స్ట్రాడిషన్ రానా ఎక్స్ట్రాడిషన్కి కలిపి ఈ టూల్ కిట్ గ్యాంగ్ని మొత్తం ఎక్స్పోజ్ చేసినాం. ఇవన్నీ పేపర్లలో వెనకటికి వచ్చిన కథనాలే మీ ముంగట పెడుతున్నా. సిస్టమ్ని అర్థం చేసుకోనికి ప్రయత్నం చేయండి.
బికాస్ ఒక పెద్ద మనిషి చెప్పిండు ఫ్రెండ్స్, సిస్టమ్స్ వర్క్ బెటర్ దెన్ ఏ స్మైల్. సిస్టమ్ అర్థమైన నాడు, నాకు తెలిసి సిస్టమ్ అర్థమైన నాడు నిన్నెవ్వడు ఆపడు.